సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరి సొత్తు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళవి, అంతే. ఎవరు ఏదైనా సాధించవచ్చు అల్లుడు గారు. అంతే అంతే. ఇప్పుడు ఏంటి, ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అల్లుడు గారు, నేను ఇంత ముందు కూడా మీకు ఒక మాట చెప్పాను. నాకు ఒకటే ఒక మాట, నాకు చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నా, లోకేష్ గారి కష్టం అన్నా నాకు విపరీతమైన ఇష్టం. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను. ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు అనుకుంటా బాబు గారిని. కలిశాను, అపాయింట్మెంట్ తీసుకొని క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అన్నిసార్లు కలవరు, ఆర్పి గారు కలుస్తున్నారు ఇప్పుడు. అలా ఏం లేదు అల్లుడు గారు, నేను మామూలుగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. అది దొరికినప్పుడే కదా వెళ్ళగలుగుతాం మనం. వెళ్ళినప్పుడు ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారా? ఆయన ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారా? అయ్యే ఉండవు అల్లుడు గారు, ఇచ్చేది చాలా తక్కువ సమయం ఉంటది, కనబడి మామూలుగా మాట్లాడి. మామూలుగా అంటే ఏముంటాయి, నేను ఏమైనా పెద్ద పండితుడినా లేకపోతే పెద్ద పొలిటీషియన్? జస్ట్ అలా కలిసి ఒక ఈ మధ్య మంచిగా. అవునవునవునవును అల్లుడు గారు, ఈ మధ్య మీ శత్రువుల్ని ఎప్పటికప్పుడు దాడి చేస్తూ మీ ప్రత్యర్థుల మీద చెప్పారు కదా అల్లుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విషయం, నారా లోకేష్ గారి కష్టం, పార్టీని నిలబెట్టే విధానం నాకు విపరీతమైన ఇష్టం. అందుకనే నా కుటుంబాన్ని గాని, మా ఇంట్లో టార్గెట్ చేస్తున్నా, మా ఇంట్లో వాళ్ళ బూతులు తిడుతున్నా, నా చంపేస్తాన్ని కావాలని బెదిరిస్తున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నా అంటే వాళ్ళిద్దరి మీద నాకు ఉన్నటువంటి అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ. నేను ఏ రోజు పోస్టుల గురించి ప్రత్యేకంగా ఆశించలేదు, నేను ఎప్పుడు ఆశించను కూడా. మనం కష్టపడి వెళ్తూ ఉంటే వాటంతటా అవి రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా సరే నేను డిసైడెడ్. ఓకే, 100% డిసైడ్ అంతే నేను. ఎందుకంటే నేను పార్టీ, నీ జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం. అంతే అంతే. దాని తర్వాతే కమిడియన్ అయినా, నెల్లూరు పెద్దారెడ్డి అయినా, లేకపోతే ఏదైనా ఫస్ట్ నెంబర్ 1 స్థాయి నేను నారా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో అంటి పెట్టుకొని వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. నిజాయితీ ఉన్న వ్యక్తులు కాబట్టి. ఏంటి నీ విజన్ ఏంటి? ఆర్పి ఎమ్మెల్యేనా, ఎంపీనా? అయ్యేమో నాకు తెలియదండి. మీరు ఓఎమ్మ మీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతలే కానీ పార్టీ ఆదేశాల ప్రకారం నేను ప్రతి పని చేసుకుంటూ వెళ్తుంటాను. అంతే, నేను ఏది ఆశించను, నేను ఏది మనసులో కూడా కోరుకోను. ఓకే, కేవలం పార్టీ. మీరు ఇందాక లైవ్ లో లేను అని అన్నప్పుడే నేను మాట్లాడాను, గుర్తుందో లేదు? మీరు లైవ్ లో ఉన్న అవునవును, ఎప్పుడు ఉన్నట్టు ఫ్యాక్ట్ గా మాట్లాడే వాళ్ళకి కెమెరా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, కెమెరా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మళ్ళంటే వాళ్ళకి ఓపెన్ గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే వాళ్ళకి. ఇప్పుడు మహిదర్ నీతో ఉన్న సంగతి, నువ్వు లైవ్ లో ఉన్న సంగతి నాకు తెలియదుగా. అవును, నేను అప్పుడు మీ అత్తగారికి చెప్పింది కూడా అదే కదా. నాకు వీటి మీద ఆలోచన లేదు అల్లుడు గారు. 1/2 కేజీ ఆశీస్సులు మీ ఉండాలని కూడా సరదా చేశాను. 1/2 కేజీ ఏంటి, కేజీ పెడతాం. థ్యాంక్ యూ అల్లుడు గారు, మీరు మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఆడు కూడా మా తమ్ముడే అవుతాడు. ఆడు అంటాను, నేను తప్పుగా అనుకోవద్దు, నేను సరదాగా ఉంటాను. అది ఖచ్చితంగా ఆడు బాగా చూసుకుంటాడు, వాళ్ళ అమ్మని వాళ్ళని బాగా చూసుకుంటాడు. ఓకే ఆర్పి, చాలా కష్టపడుతున్నావు, నిన్ను కూడా ఒక మంచి పొజిషన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అల్లుడు గారు, కలుద్దాం తొందరలో. ఓకే అల్లుడు, థ్యాంక్ యూ అల్లుడు. ఓకే ఓకే అల్లుడు. చూసావా, మీ 120 స్కిట్లు చేసినా గానీ ఆయన కొత్త నెంబర్ మీ దగ్గర లేదు, నా దాంట్లో ఉందంటే వాడు ఏ కొత్త నెంబర్ తీసుకున్నా నాకు ఒక హాయ్ అని మెసేజ్ పెడతాడు. ఇప్పుడు కొంచెం పొలిటికల్ గా కొంచెం అట్లా అయింది కాబట్టి అనిపిస్తుంటదా పొలిటికల్ గా ఆర్పి అన్న మరీ స్టాండ్ ఎక్కువ తీసుకొని? అంటే ఏమో, బట్ అంటే అందరి విషయంలో ఏమో, బట్ ఒక్క రోజా గారి విషయంలో ఏమో కొంచెం నార్మల్ గా ఉండొచ్చేమో అనిపిస్తుంది అంతే, ఒక్క దగ్గర అంతే. ఎందుకంటే తన మంచి కోరుకున్న వ్యక్తి. మాకంటే మా జబర్దస్త్ లో మాకు ఆర్పి అన్నకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఎవరు? రోజా గారు కొంచెం అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ స్కిట్స్ లోనే, స్కిట్స్ కి కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ, ఫన్ ఆవిడ సైడ్ నుంచి కూడా ఇంకా జనరేట్ చేస్తూ, సో స్కిట్ బాగా హైలైట్ అవ్వడానికి ఆవిడ కొంచెం హెల్ప్ చేసేవారు, ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు. ఆర్పి అన్న స్కిట్ అంటే బాగా ఎక్సైట్ అయ్యేవారు, ఎందుకంటే బాగా నవ్విస్తాడని ఒక ఫీలింగ్ తో అట్లా ఉండేది. సో తర్వాత ఓపెనింగ్ కి కూడా వచ్చారు, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, అట్లా ఒక్క విషయంలో అనిపిస్తుంది. సో ఆమెనే టార్గెట్ చేశాడు ఈ రోజు. అంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ అది ఎలాగో పొలిటికల్ గా తప్పదు. పొలిటికల్ గా ఇంకా మనం 100 అస్త్రాలు వదిలామంటే అది అన్ని వైపులా వెళ్తాయి, అందరి మీదకి వెళ్తాయి, అది వేరు. కానీ ఏమో ఆ అస్త్రాన్ని కొంచెం సాఫ్ట్ గా వదులుంటే బాగున్నాయేమో అనిపిస్తుంది. చాలా మందికి అదే అనిపిస్తుంది. సో తను కూడా తన స్టాండ్ తప్పదు కొన్ని విషయాల్లో కాబట్టి వెళ్తున్నాడేమో, కానీ అంతే. నేను కూడా మరీ అంత ఇది అనుకోలేదు. చూద్దాం, ఎలా ఉంటుందో.